నేనుండడం వల్లే మోజీటాకి సి స్థాయికి వచ్చింది. మధ్యలో వచ్చిన వాడివి నీదేంట్రా ఓవర్ యాక్షన్? వెంకట్రావు ఎప్పుడొచ్చామనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేదే ఇంపార్టెంట్. మేమొచ్చాకే ఛానల్ బాగా పెరిగింది, మేమే కారణం. నీ బొందరా నీ బొంద. అందరికన్నా వాళ్ళకి నేనంటేనే ఇష్టం. నా వల్లే ఛానల్ ఇంత స్థాయికి వచ్చింది. ఆపండ్రా ఆపండి. నీ వల్ల కాదు వాళ్ళ వల్ల మన ఛానల్ ఇక్కడి దాకా రాగలిగింది. మన ప్రేక్షకులు ఆదరించడం వల్లే వచ్చింది. ఇలాగే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. అలాగే లైక్ కమెంట్ షేర్ కూడా చెయ్యండి ఫ్రెండ్స్. అలాగే గంట కొట్టండి, మా ఒక్క వీడియో కూడా మిస్ అవ్వదు. ఒరే వరప్రసాదు లేను ముందు. మేడం, అర్జెంట్ గా ఒక ముక్కలో మ్యాథ్స్ a+b² ఫార్ములా చెప్పు. అంటే మేడం నాకు కొంచెం హెల్త్ సరిగ్గా లేదు మేడం, వదిలేయండి. యూజ్లెస్ ఫెలో. హెల్త్ సరిగ్గా లేకపోవడానికి ఫార్ములా చెప్పకపోవడానికి సంబంధం ఏంటి? ఇంత చిన్న అండ్ ఈజీ ఫార్ములా కూడా చెప్పవా నువ్వు? మేడం చెప్తే అర్థం కదా మీకు, చెప్పనంటే వినిపించుకోరేంటి మీరే? చెప్పకపోతే కాలేజ్కి ఎందుకు వస్తున్నావురా నువ్వు? కొంచెమైనా సీరియస్నెస్ ఉండాలి. బయటికెళ్ళి అడుక్కు తిను, లేకపోతే ఏం చేయాలో మాకు తెలుసు, మీ సలహాలేం అక్కర్లేదు. నాకే తిరిగి సమాధానం చెప్తావా నువ్వు? గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. మీరు చేసేది ఇదే కదా, వెళ్తున్నాంలే. రేపు కాలేజ్కి మీ పేరెంట్ ని తీసుకురా, అప్పుడే నీకు కాలేజ్ లో ఎంట్రీ. మేడం అవన్నీ ఎందుకు ఇప్పుడు? బయటికి వెళ్ళమన్నారు, వెళ్తున్నాను కదా. నువ్వు పిలుచుకొని రావాల్సిందే, లేదంటే నా సంగతి ఏంటో తెలుసు కదా నీకు. యూజ్లెస్ ఫెలో, వెళ్ళు. మామా మామా ఏంట్రా అల్లుడు? మామా మ్యాథ్స్ మేడం పిలిచింది, వచ్చి మాట్లాడు. మళ్ళీ ఏం చేసేవురా వెదవా? ఏం చేయలేదు, అందుకే రమ్మంటుంది. ఏంటి? ఫార్ములా చెప్పమని అడిగింది, చెప్పలేదు, అందుకే రమ్మంటుంది. ఒరే పనికిమాలినదవా, సరిగ్గా చదువుకోవచ్చు కదరా నువ్వు. నా ప్రాబ్లమే సరిపోవట్లేదంటే మళ్ళా నీవి కూడా నా నెత్తి మీద వేస్తున్నావు. ఇంకెక్కడ చదువుకోవడం? కాలనీలో ఎవరికేం ప్రాబ్లం వచ్చినా ఈ ప్రసాద్ గాడే ముందుంటాడు. మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికే నా కాలేజ్ అంతా షెడ్కి వెళ్ళిపోతుంది. మీ నాన్న ఇక్కడ పంపించింది చదువుకోవడానికి, ఇలా ఊళ్ళో వాళ్ళని ఉద్ధరించడానికి కాదు. అవునా? సరే అలాగే అయితే. నీకేదైనా హెల్ప్ కావాలన్నప్పుడు నేను పట్టించుకోను, చూసుకో మరి. అంటే సర్లేరా, వస్తా పద. మేడంతో నేను మాట్లాడతాను. ఇప్పుడు వచ్చావు దారిలో, అక్కడ ఏం జరిగినా నాకే సపోర్ట్ చేసి మాట్లాడు, అర్థమైందా? సర్లేరా అల్లుడు, నేనున్నా కదా, నేను చూసుకుంటా పద. ఏరా ఈడియట్, మీ పేరెంట్ ని పిలుచుకొచ్చావా? మేడం, మా మామ. మీరేనా వీడి మామ? అవునవును. అసలు వీడు కాలేజ్కి వచ్చి ఏం చేస్తున్నాడో తెలుసా మీకు? ఏం చేస్తున్నాడు? అసలు సరిగ్గా చదవడు, టీచర్స్ కి ఎదురు తిరుగుతాడు, ఏం చెప్పినా ఆన్సర్స్ కరెక్ట్ ఇవ్వడు. అసలు ఎలా అండి? ఏం చెయ్యాలో చెప్పండి వీణ్ణి. మీరేం చెప్తే అది చేసేద్దాం. మామేంటి తేడాగా మాట్లాడుతున్నాడు? నేనేం చెప్పాలండి? అసలు వీడి గురించి కొంచెమైనా బాధ్యత ఉందా మీకు? ఒక 2 పీకడం వదిలేసి మళ్ళీ అడుగుతున్నారు నన్ను. అవునవును. ఒరే అల్లుడు, ఇట్రారా. సిగ్గుందారా అసలు నీకు? మేడంకే ఎదురు తిరుగుతావా నువ్వు? ఏంటి మామా నువ్వే? ఆపే, ఇంకొక్క మాట ఎక్కువ మాట్లాడితే నాలుక చీరేస్తా. మేడం, ఇక నుండి వీడు నా అల్లుడు మాత్రమే కాదు, మీకు కూడా అల్లుడే. ఏంటి? అంటే నా ఉద్దేశం, మీరు కూడా మీ అల్లుడనుకొని వీణ్ణి దారిలో పెట్టండి. ఇంకెలా చదవడో నేను చూస్తాను. నీ ముందు రాజకీయ నాయకుడైనా మేలు కదా మామా, ఇలా సెకండ్స్ లో పార్టీలు మార్చడే. ఇంక పదరా అల్లుడు, రేపటి నుండి బుద్ధిగా చదువుకో. వెళ్ళొస్తాను మేడం. ఓకే అండి. మామా అసలు నీకు కొంచెమైనా మనసుందా మామా? ఇక్కడ నుండి ఏం చెప్పి తీసుకెళ్ళావు? ఎప్పుడు ఇలానే చేస్తావు నువ్వు. నిన్ను నమ్ముకుంటే నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. ఒరే అల్లుడు, చెప్పేది వినరా. ఇంకేం చెప్తావు మామా? ఊళ్ళో చెప్పు తీసుకొని కొట్టి ఇంట్లోకి వచ్చి క్షమాపణలు చెప్పినట్టుంది నీ ఎవ్వరం. ఒరే వినరా ముందు నువ్వు. నాకేం చెప్పక మామా, ఇంకా నువ్వు నీ సోది మాటలు. ఒరే వినరా, పనికి మాలేదవా. ముందు విని సావు అడ్డగాడిదా. సర్లే చెప్పు, ఎందుకు కోప్పడతావు? మరి కోప్పడకుండా ఇంకేం చేయాలి? విను అంటున్నాను కదా. సరే చెప్పు. అంటే మరి అది
నాకు మీ లెక్కల మేడం నచ్చేసిందిరే అల్లుడు. చూడగానే లవ్ పుట్టేసింది. ఎలాగో తనకు పెళ్లి కాలేదని అప్పుడెప్పుడో అన్నావుగా. నువ్వే సెట్ చేయరా అల్లుడు. పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడైపోతాను. అమ్మని అమ్మ, మా మ్యాథ్స్ మేడంకి వలేసేవన్నమాట. ఏంటోరే అల్లుడు, నచ్చేసింది. కానీ మా మేడం చాలా స్ట్రిక్ట్ మామ, అంత ఈజీగా పడదు. ఆపరే అల్లుడు, నువ్వు నీ నెగటివ్ మాటలు. ఎలాగో అలా సెట్ చేయరా. సరే సరే, ఒక పని చేద్దాం. మన మూర్తి మాస్టర్ని, మన రాముణ్ణి కూడా పిలుచు, చెప్తా. వాళ్ళెందుకురా? నువ్వు పిలిచి మామ ముందు. ఈసారి నీ మ్యాచ్ ఫిక్స్ అయిపోయేలా చేసేద్దాం. ఆ? నువ్వురా నా నిజమైన అల్లుడంటే. పిలిచేయ్. ఏంటి వెంకట్రావు పిలిచావు ఏంటి? పార్టీ ఏమైనా ప్లాన్ చేశారేంట్రా? మామూలుగా ఉండదు. ఎప్పుడు ఎవడ పెడతాడు మింగి తిందామనే మూడ్లోనే ఉంటావు ఏంట్రా నువ్వే? ఆగ్రా అల్లుడు, ముందు మ్యాటర్ చెప్పు. సార్ మూర్తి మాస్టర్, మా మామ మ్యాథ్స్ మేడం మీద కన్నేశాడు. ఎలాగైనా మీరే సెట్ చేయాలని మిమ్మల్ని పిలిపించాం. ఏం మాట్లాడుతున్నావురా? ఒరే వెంకట్రావు, తూ నీ బతుకు బేవర్సేదవా? ఇంత దిగజారిపోతావా నువ్వు? సిగ్గులేని జన్మ ఇది, సిగ్గులేని జన్మ. మూర్తి మాస్టారు, మాటలు మర్యాదగా రాని చెప్తున్నాను. నీతో మర్యాద ఏంట్రా? నీతో మర్యాద ఏంటి? సార్ ఆగండి సార్, మీరే మామ మేడంని లైన్ వేసుకుంటే మీ బాధ ఏంటి సార్? ఏదో మేడం మీ సెల్ అయినట్టు ఓవర్ యాక్షన్. కరెక్టేరా, మామూలుగా ఉండదు. నేను చెయ్యనురా హెల్ప్. చెయ్యరా? సరే అయితే సాయంత్రం పంకజమ్మ ఆంటీ దగ్గరికి వెళ్తాను. కొంచెం డిస్కస్ చేయాలి మీ గురించి. ఇప్పుడు అక్కడెందుకురా? మరి ఇక్కడ మీరు మా మాట వినట్లేదే. సర్లేరా, చేస్తాలే, చెప్పు. సార్, మా మామ మేడంతో కనెక్ట్ అవ్వాలంటే మామని మా కాలేజీలో తెలుగు లెక్చరర్ గా జాయిన్ చేయించాలి. రాముడు, నువ్వు అవకాశాలు చూసుకొని మామని మహానుభావుడు అన్నట్టు లేపాలి. ఆ దెబ్బకి మ్యాథ్స్ మేడం లెక్కలు తేలాలి. మా మామ జీవిత లక్ష్యం నెరవేరాలి. అలాగే జరిగితే నీకు నేను గుడి కట్టేయాలి. బావుందిరా ప్లాన్, చేసేద్దాం. మామూలుగా ఉండదు. నేను సెట్ చేస్తానులే, డోంట్ వర్రీ. ఒరే, దయచేసి మీ అందరికీ దండం పెడుతున్నాన్రా. చెడగొట్టకుండా మాత్రం చూడండి చాలు. ఈసారి నా పెళ్ళైపోవాలరా, అంతే. చేసేద్దాంలే పెద్ద మనిషి, మామూలుగా ఉండదు. ఆ మీరు ఇక్కడ? నమస్తే మేడం, నేను కొత్తగా వచ్చిన తెలుగు టీచర్ని. ఓహో, మీరు టీచరా? అనుకోలేదే అస్సలు. మీ అల్లుడు అయ్యుండి కూడా ప్రసాద్ గాడు సరిగ్గా చదవట్లేదండి. ఏం చేస్తాం మేడం, కొన్ని జాతకాలంతే. చదవడానికి తప్ప అన్నిటికీ పనికొస్తాయి. వాడి తలరాత. చదివితే నాలాగా ఎదుగుతాడు, చదవకపోతే అడుక్కు తింటాడు. అవునండి, కరెక్ట్. నాకు క్లాస్ ఉంది, వస్తాను. సరే మేడం. ఒరే వెధవల్లారా, సరిగ్గా నోట్ చేసుకోండి. నమస్తే మేడం. ఎవరు? మేడం, మన తెలుగు సార్ వెంకట్రావు గారు లేరా? లేరు. మీరెవరు? ఆ దేవుణ్ణి కలవడానికి వచ్చిన భక్తుణ్ణి మేడం. ఏంటి? నాలాంటి దారి తెలియని పేదోణ్ణి తీసుకొచ్చి నీకంటూ ఒక దారుందిరా అని తార్ రోడ్డు చూపించి ఆ రోడ్డు మీద నడుపుకో అని కారిచ్చి నా సంసారాన్ని సక్కదిద్దిన గొప్పోడు మేడం మా తెలుగు సారు. ఓహో, అలాంటి మహానుభావుడి కాళ్ళమోక్కి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాను మేడం, మామూలుగా ఉండదు. ఓకే ఓకే, ఆయన ఇక్కడే లేరు. మీరు స్టాఫ్ రూమ్ లో చూసుకోండి. అలాగే మేడం, మామూలుగా ఉండదు. సార్, మాస్టారు, మాస్టారు, వెంకట్రావు గారు. నన్నేనా? మిమ్మల్నే అండి. ఓహో, కంగారులో నన్ను కాదనుకున్నాను. కంగారెందుకు? ఏం లేదు, ఊరికే అలా. ఓ సరే, టీ తాగుదాం, వస్తారా? ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఏంటి మమ్మీ, ఎవడీడు? నా జీవితంలో మొదటిసారి ఒక అమ్మాయి టీ తాగుదాంరా అని పిలిచింది. ఏదేమైనా సరే దీన్ని మాత్రం వదులుకోకూడదురా. ఏంటి, ఎక్కడికి వెళ్ళారు? ఏం లేదు, జస్ట్ అలా. సరే పదండి. అలాగే. ఎవరో కారు డ్రైవర్ మీకోసం వచ్చాడు. ఓహో, అవునా? రాముడని? తెలుసు తెలుసు. మీరే అతనికి లైఫ్ ఇచ్చారంట కదా. బాగా పొగడేస్తున్నాడు అతను మిమ్మల్ని. అంటే అవునవును, అదో చిన్న హెల్ప్ అంతే.
నేను హెల్ప్ చేసి గొప్పలు చెప్పుకోను. ఓ రియల్లీ గ్రేట్ మీరు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఏంటి వెంకట్రావు, మీరు టీ తాగడానికి అది కూడా లేడీస్తో వచ్చారు? ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఆశ్చర్యపడ్డానికి ఏముంది సార్? ఏంటి మేడం అలా అంటారు? అసలు ఆయన లేడీస్తో మాట్లాడ్డు. అసలు అతనికి ఇప్పటి వరకు పెళ్ళెందుకు కాలేదో తెలుసా మీకు? ఎందుకు? ఆయన ఎవరికి నచ్చకపోయినా ఏ అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాడు కాబట్టి. మహిళలంటే అంత గౌరవం కాబట్టి. వావ్ రియల్లీ నైస్. మీరు చాలా గ్రేట్ వెంకట్రావు గారు. ఐ లైక్ ఇట్. ఏదో అలా అండి. మీరు ఫ్రీ ఉన్నప్పుడు మా ఇంటికి రావచ్చు కదా. మీరు పిలవడం నేను రాకపోవడమా? తప్పకుండా వస్తాను. సరే నేను వెళ్ళాలి. బాయ్. ఓకే. ఏయ్ ఏయ్ వెంకట్రావు, సెట్ అయ్యేలా ఉందిలే. నీ బతుకు బస్టాండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇంకా. థ్యాంక్స్ మూర్తి మాస్టర్ హెల్ప్ చేసినందుకు. సర్లే ఎంజాయ్. ఒరే అల్లుడే, అల్లుడే, మీ మేడం వచ్చారు, కాస్త టీ తీసుకొనిరా. మీరు రండి. బాగుందండి మీ ఇల్లు. నమస్తే మేడం. హలో మేడం. ఈ పిల్లలెవరు? నేను కాశీ, వీడు నత్తి. మీ స్టూడెంట్ ప్రసాద్ మేడం. మేమంతా అనాథలం మేడం. మమ్మల్ని దగ్గర తీసుకొని పోషిస్తూ చదివిస్తుంది మా మామే మేడం. అవును మేడం, మా మామ పెద్ద మహానుభావులు మేడం. అవన్నీ ఎందుకు లేరా ఇప్పుడు? వెంకట్రావు నిజంగా గ్రేట్. ఐఎమ్ ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ సో మచ్. వెంకట్రావు రేపు మీకొక విషయం చెప్పాలి. మన కాలనీ పార్కులో కలుద్దాం. సరే సరే. సరే రేపు మాట్లాడిన తర్వాతే మీ ఇంట్లో టీ తాగుతాను నేను. బాయ్. బాయ్. మామా రేపు ఫిబ్రవరి 14th మేడం సెట్ అయిపోయింది. సూపర్. ఈ రోజుతో మామ కష్టాలు తీరిపోయేలా ఉన్నాయిరా కాశీ. అవునరేమో. ఏదో చెప్పాలన్నారు, అది చెప్పండి. అంటే యాక్చువల్లీ ఒరే బామర్ది ముండా, వెంకట్రావు ఇక్కడున్నావా నువ్వు ముండా? మా నాన్న వచ్చాడేంట్రా? బావస్తున్నాడేంటి? ఒరే ముండా, ఇక్కడేం చేస్తున్నావురా ముండా? ఇంటి దగ్గర ఒక్కరు కూడా లేరు. అంటే బావా అది. నాన్న నువ్వేంటి ఇక్కడ? అదేంటి నాన్న అంటున్నావు? నువ్వు అనాథ కదా. అనాథనా? అనాథ ఏంటమ్మా? ఈడు నా కొడుకు, ఈడికి మేనల్లుడు. మరి వీళ్ళు అనాథలు కాదా? వాళ్ళు అనాథాలేంటమ్మా? వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారుగా. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. బావా నీకేం తెలియదులే, నువ్వు ఇంటికెళ్ళు. నాకేంటి తెలీదురా ముండా, ఈవిడికే ఏమీ తెలియనట్టుంది. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. మేడం అది కాదు, మీరాగండి. వెంకట్రావు ప్లీజ్, ఇప్పుడు మీ మర్ది గారికి పెళ్లి ఎందుకు అవ్వలేదంటారు? ఎందుకు అవ్వలేదంటే ఏం చెప్తాం? వయసులో ఉన్నప్పుడు వీడికి ఎవరు నచ్చలే, వయసు అయిపోయాక వీడు ఎవడికి నచ్చట్లే, అంతే. ఇది నీ నిజ స్వరూపం. నిన్ను పెళ్లి చేసుకుందామని చెప్పడానికొచ్చా, కానీ నువ్వో వేస్ట్ ఫెలో అని ఇప్పుడే తెలిసింది. ఐ హేట్ యు. గుడ్ బై. బావా ఎంత పని చేసావు కదా బావా. ఎన్ని ప్లాన్లు చేసుకుని సెట్ చేసుకున్న సంబంధం ఒక్క సెకండ్ లో చెడగొట్టేసావు. ఇంకా జీవితంలో నాకు పెళ్ళైనట్టే బావా. ఇంకా నా బతుకు.